హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ సిరీస్ కిచెన్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వామాకు పచ్చడి. ఇదైతే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. వామాకులో మనకు ఆరోగ్య ప్రయోజనాలు కూడా చాలా ఉన్నాయి. ఇది బీపీ తగ్గిస్తుంది, లేని వాళ్ళకైతే రాకుండా చేస్తుందండి. ఇంకా గ్యాస్ ప్రాబ్లం ఉన్నా కూడా ఈ వామాకు ఎక్కువగా తీసుకోవడం వల్ల గ్యాస్ ప్రాబ్లం అన్నది కంట్రోల్లో ఉంటుంది. ఇంకా దగ్గు, జలుబు, గుండెకి సంబంధించిన వ్యాధులు ఏమీ రాకుండా ఉంటాయండి. ఇంకా ఇమ్యూనిటీ పవర్ కూడా పెంచుతుంది. ఇలా అనేక రకాల ప్రయోజనాలు ఉన్నాయి వామాకుతో. రసం కానీ, ఇంకా వామాకు కషాయం, ఇంకా ఇలా ఎన్నో చేసుకోవచ్చు. ఈరోజైతే నేను పచ్చడి చేసి చూపిస్తానండి. దీనికోసం ముందుగా వామాకులను శుభ్రంగా కడిగి జల్లిగిన్నెలో వడేసి తీసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకుని కొంచెం నువ్వులు వేసి వేయించుకుందాం. ఈ నువ్వులు ఎర్రగా ఇలా వేయించుకుందామండి. ఒక 2 మినిట్స్ అయితే వేగిపోతే మనకు పెద్ద టైం ఏం పట్టదు. ఈ పచ్చడి చేయడం కూడా చాలా సింపుల్ అండి. ఒక 10 నిమిషాల్లో చేసేసుకోవచ్చు. టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి. మనకి హెల్త్కి కూడా చాలా మంచిది కదా. చూడండి ఇలా వేగినాయి కదా. ఇంకొంచెం ఎర్రగా ఇలా వేయించుకుందాం. చూడండి రెడ్గా వేగిపోయినాయి కదా. వీటిని ఒక ప్లేట్లో తీసి చల్లారి పెట్టుకుందాం. చూడండి ఇలా ప్లేట్లు వేసుకున్నాం కదా, చల్లారనిద్దాం, పక్కన పెట్టేద్దాం. అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకుని, ఈ పచ్చడికి ఎక్కువ ఆయిల్ అస్సలు అవసరం లేదండి, కొంచెం వేసుకుంటే సరిపోద్ది. కొంచెం పచ్చిశనగపప్పు, కొంచెం మినపగుళ్ళు వేసాను నేను. వేసి బాగా వేయించుకుందాం. ఇందులోనే ఒక 2-3 స్పూన్ల వరకు ధనియాలు, కొంచెం జీలకర్ర వేసి బాగా పోపు అంతా వేగిలా వేయించుకుందాం. చూడండి ఇలా వేగింది కదా. ఇందులో కొంచెం చింతపండు వేసుకుందామండి. ఒక 2 రెబ్బలు అయితే సరిపోతుంది. చింతపండు కూడా ఎక్కువ అవసరం లేదు. ఇలా వేసుకున్నాం కదా. ఇప్పుడు కారానికి తగ్గ ఎండుమిర్చి వేసుకుంటున్నాను. మీరు కావాలంటే పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవచ్చు, లేకపోతే పచ్చిమిరపకాయ సగం, ఎండుమిరపకాయలు సగం వేసుకోవచ్చు. నేనైతే అన్ని ఎండుమిరపకాయలు వేసుకున్నాను. కారానికి తగ్గ ఎండుమిర్చి వేసుకుని బాగా వేయించుకుందాం. ఈ పోపు మొత్తం బాగా వేగిన తర్వాత స్టవ్ ఆపేసుకుని ఒక ప్లేట్లో వేసి చల్లారబెట్టుకుందాం. మనం నువ్వులు విడిగా, ఈ పోపు విడిగా వేసి చల్లారబెట్టుకోవాలండి. తర్వాత అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసి ఈ వామాకులను వేయించుకుందాం. ఆ బాండి వేడికి వేగిపోతాయండి ఇవి. స్టవ్ ఆపేసుకోవాలి. వేసుకోగానే స్టవ్ ఆపేసి అదే ప్యాన్లో ఇలా కలుపుతూ ఉంటే వామాకులు అన్నది తొందరగా మెత్తబడిపోతాయి. దీనికి స్టవ్ ఆన్ చేసి వేయించుకోవాల్సిన అవసరం ఏమి లేదు. ఇలా వేగినాయి కదా, కొంచెం మూత పెట్టేసుకుందాం. మూత పెట్టి ఒక 2 మినిట్స్ వదిలేస్తే ఈ వామాకులు అన్నది మెత్తగా అయిపోతాయి. చూడండి 2 మినిట్స్ తర్వాత తీసి చూస్తే వామాకులు అన్నీ మెత్తబడ్డాయి కదా. ఇలా మెత్తబడితే సరిపోద్దండి, ఏం వేగవలసిన అవసరం లేదు. వీటిని చల్లారనిద్దాం. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకున్నాను నేను. ఈ మిక్సీ జార్ తీసుకుని ముందుగా మనం వేయించి పెట్టుకున్నాం కదా నువ్వులు, అవి వేసి మిక్సీ పట్టుకుందాం. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ముందుగా మనం పోపు చల్లారి పెట్టుకున్నాం కదా, ఈ పోపులో కొంచెం సరిపడా ఉప్పు, నేను కళ్ళుప్పు వేసాను, కొంచెం పసుపు వేసి మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకుందాం. ఈ పచ్చడి కొంచెం పొడి పొడిగానే ఉంటుందండి. ఇందులో కొంచెం మిక్సీ పట్టిన తర్వాత వామాకులు కూడా వేసి మెత్తగా మిక్సీ పట్టుకుందాం. చూడండి ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా. దీంట్లో నేను పోపు వేయట్లేదు, మీకు కావాలంటే పోపు వేసుకోవచ్చు. ఇంకా ఆయిల్ ఎందుకు ఎక్కువ అనేసి నేను ఏం పోపు వేయట్లేదు. పోపు వేసుకోకపోయినా చాలా టేస్టీగా ఉంటుందండి పచ్చడి. ఇందులో కొన్ని ఉల్లిపాయ ముక్కలు వేసి కలుపుకుంటున్నాను. మీకు ఇష్టం లేదంటే ఉల్లిపాయ ముక్కలు స్కిప్ చేసేయచ్చు. కానీ ఉల్లిపాయ ముక్కలు వేసి కలుపుకొని అన్నంలో కలుపుకొని తినడం వల్ల మనకి ఆ పంటి కింద ఉల్లిపాయ ముక్కలు అన్నది తగిలి టేస్ట్ అన్నది చాలా బాగుంటుంది. ఇప్పుడు వేడి వేడి అన్నంలో కొంచెం వామాకు పచ్చడి, కొంచెం గానుగ నూనె వేసాను నేను. మీకు కావాలంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు. గానుగ నూనె కానీ నెయ్యి కానీ వేసుకుని కలుపుకొని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మనకి హెల్త్కి కూడా చాలా మంచిది. తప్పకుండా ట్రై చేయండి. ఈ వామాకు పచ్చడి మీకు నచ్చినట్టయితే ట్రై చేసి కామెంట్ చేయండి మీకు ఎలా వచ్చిందో. టేస్ట్ ఎలా ఉందో అనేది కూడా కామెంట్ చేయండి. టేస్ట్ అయితే చాలా బాగా నచ్చుతుంది, అందరికీ నచ్చుతుందండి. మరి హెల్త్కి మంచిదైన ఈ పచ్చడి మీరు కూడా ట్రై చేయండి. ముద్దకే ఈ ఉల్లిపాయలు తగులుతా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. వామాకు ఫ్లేవర్ కూడా బాగా తెలుస్తుందండి. మొత్తం ఈ పచ్చడితోనే తినేస్తారు, అంత బాగుంటుంది. చాలా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.